158 అయితే మనకి ఆర్డర్ అయితే ఒకటి వేసాడు. 25 రూపీస్ ఛార్జు, 60 రూపీస్ వచ్చేప్పటికి అమౌంట్ వచ్చేప్పటికి 1051 అయితే అయింది. 6 గంటల 22 370 రూపాయలు ప్లస్ వచ్చేప్పటికి 35 ఎర్నింగ్స్ అమౌంట్, అంటే 14 రూపాయలు అయితే ఆర్డర్ అయితే వేసాడు. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 33 అవుట్ ఆఫ్ జోన్ చూడవచ్చు. యాక్సెప్ట్ అయితే కొట్టాను. చూడండి ఒకసారి 841 ఆల్రెడీ ఈ ప్లేస్కి వేసి వచ్చి డెలివరీ చేసి మళ్ళీ జోన్లోకి అయితే వచ్చాను. మళ్ళీ వచ్చేప్పటికి మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ వేసాడు. 157 అయితే వచ్చు. 33 అయితే మనకి 5 మినిట్స్ అయిన తర్వాత వస్తుంది. 65 రూపీస్ వచ్చేప్పటికి లాక్లో అయితే ఉంది మనకి అమౌంట్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన బెల్ ఐకాన్ ట్యాప్ చేశారంటే కానీ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే మనకి స్విగ్గీలో ఏ రకంగా ఆఫర్ ఉందో చూసుకుందాం. వచ్చేప్పటికే 10 గంటలు అవుతుంది. 10 గంటలకు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నేను. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేప్పటికే 40% ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. మనకి 12 నుంచి 12 గంటల నుంచి ఎంత ఆఫర్ ఉందో చూసుకుందాం. చూసుకోండి 12 to 3 PM వచ్చేప్పటికి 35 ప్లస్ వచ్చి 25. నిన్న కూడా ఇలాగే 55 చూపించాడు కానీ 55 వరకు వెళ్ళలేదు. ఈరోజు 65 అయితే చూపిస్తున్నాడు. 12 నుంచి 3 మళ్ళీ 4 నుంచి 6 వచ్చేటప్పటికి 60 రూపీస్ అయితే ఉంది. 6 నుంచి 10 PMకి వచ్చేటప్పటికి 35, అది కూడా 65 అయితే ఉంది చూడొచ్చు. 35 30 65 ఆల్మోస్ట్ 65 ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని చెప్పేసి చూపిస్తున్నాడు. కానీ ఇస్తాడు లేదని చెప్పేసి తెలియదు. నైట్ షిఫ్ట్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉందో చూసుకుందాం. 11 to 12 20 రూపీస్, 12 to 1 వచ్చేప్పటికి 25 రూపీస్, 1 to 2 వచ్చేప్పటికి 25 రూపీస్, 2 నుంచి 3 వచ్చేటప్పటికి 25. ఆల్మోస్ట్ వచ్చేప్పటికి మార్నింగ్ 6 వరకు 25 రూపీస్ అయితే ఇస్తున్నాడు. వచ్చేప్పటికి నిన్నటి రీడింగ్ 136. ఇదైతే 0 చేసుకుందాం. ఇది వచ్చేప్పటికి నిన్న పెట్రోల్ తెచ్చుకున్న తర్వాత 53 కిలోమీటర్లు అయితే తిరిగింది. 3340 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇక్కడ నుంచి మనకి రీడింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రిప్ మనం కౌంట్ చూసుకొని మళ్ళీ వచ్చేప్పటికి ఈ మీటర్ కూడా చూపిస్తాను మీకు. లేట్ అయితే చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆన్లైన్లోకి వెళ్దాం. 10 గంటల నుంచి మనం వచ్చేప్పటికి ఈరోజు మనం ఎంత అమౌంట్ అనేది ఎర్నింగ్ చేసుకుంటాం. 26 వచ్చేప్పటికి ఫస్ట్ టార్గెట్ వచ్చేప్పటికి 26. నేను 12 వరకు అయితే చేశాను. ఎందుకంటే 4 గంటల నుంచి అయితే కొంచెం అయితే నేను రెస్ట్ తీసుకున్నాను కాబట్టి, ఒక 1 అవర్ వరకు వచ్చేప్పటికి నేను అక్కడ రెస్ట్ తీసుకున్నాను కాబట్టి అందుకని చెప్పి షార్ట్స్ అయితే తక్కువైంది. మళ్ళీ వచ్చేప్పటికి 12 వరకు 11 to 12 వచ్చేప్పటికి షిఫ్ట్ అయితే బుక్ చేసుకొని తర్వాత వచ్చేటప్పటికి నేను ఆర్డర్ అనేది టార్గెట్ అనేది కంప్లీట్ అయితే చేశాను. ఈరోజు వచ్చేప్పటికి మనము సెకండ్ టార్గెట్ అయితే నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సెకండ్ టార్గెట్ అవుతుందా లేకుంటే ఫస్ట్ టార్గెట్ అవుతుందా అని తెలియదు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు అయితే చూడండి. టైం చూడండి ఒకసారి. 10:05 అయితే అయింది టైము. ఫస్ట్ ఆర్డర్ వచ్చేప్పటికి 103 రూపాయలు అయితే వేసాడు. అవుట్ ఆఫ్ జోన్. యాక్సెప్ట్ కొట్టేద్దాం. లేట్ అయితే అయిపోయింది. 13 కిలోమీటర్లు అయితే ఉంది. ఏమో కానీ ఫస్ట్ రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అది ఎందుకు క్యాన్సిల్ అయిందని తెలియదు. మళ్ళీ వచ్చేటప్పటికి తలసారి రెస్టారెంట్ నుంచి అయితే పడింది. తలసారి రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇంకా ఆర్డర్ రెడీ లేదు, పికప్ చేసుకోవాలి. అది వచ్చేప్పటికి అమౌంట్ వచ్చేప్పటికి 103 ప్లస్ వచ్చేప్పటికి రిటర్న్ అమౌంట్ వచ్చేప్పటికి 54. టోటల్ వచ్చేప్పటికి 157 రూపీస్ అయితే 157 రూపాయలు లాంగ్ ఆర్డర్. అసలు ఎలా క్యాన్సిల్ అయిందని కూడా తెలియదు. రిజెక్ట్ అయితే అయిపోయింది రన్నింగ్లోనే. తర్వాత వచ్చేటప్పటికి అది ఎలా అయిందని చెప్పి చూపిస్తాను. అసలు ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి. ఇప్పుడు వచ్చిన రెస్టారెంట్ వచ్చేప్పటికి తలసరి మనకి అప్పుడే లాంగ్ రైడ్ వచ్చేప్పటికి క్యాన్సిల్ అయిపోయింది. చూసుకుందాం. అది ఇంకా అమౌంట్ అనేది 0. ఫస్ట్ ఆర్డర్ అనేది రిజెక్ట్ అయిపోయింది. బెంగాల్ స్వీట్స్ అండ్ రెస్టారెంట్ నుంచి అయితే పడింది. క్యాన్సిల్ అయితే అయిపోయింది. దీనికి వచ్చేప్పటికి మనకైతే అమౌంట్ అనేది ఏమీ రాలే. రెస్టారెంట్ వరకు అయితే వచ్చాను కానీ ప్రయోజనం లేదు. మనకి ఆర్డర్ అయితే ఇదే పడింది కదా. రీచ్ పికప్ అయితే కొట్టేద్దాం. ఫుడ్ అయితే లేట్ అవుతుందని చెప్పేసి అయితే మెసేజ్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఎండకైతే కనపడతలే. ఫుడ్ అయితే లేట్ అయితే అవుతుంది. వెళ్ళి రెస్టారెంట్ వాళ్ళని కనుక్కుందాం. రెడీ ఉంటే కానీ పికప్ చేసుకొని డెలివరీ చేద్దాం. అయితే డెలివరీ అయితే అయిపోయింది. కంప్లీట్ కొట్టేద్దాం. మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే 34 రూపాయలు అయితే మనకైతే ఈ ఆర్డర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేప్పటికి A2B ఆరాధ్య. నేనైతే వైట్ ఫీల్డ్ సైడ్ అయితే చూద్దాం. ఇక్కడ నుంచి మనకు వచ్చేటప్పటికి ఆర్డర్ అయితే పడింది. అప్పుడే 70 రూపీస్ అయితే పడింది. కేక్ జోన్ నుంచి 7 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకునేద్దాం. అయితే వెయిట్ చేశాను. 15 నిమిషాల వరకు వెయిట్ చేశాను. చూడండి టైం కూడా. ఇప్పటిదాకా ఆర్డర్ అనేది లేదు. ఇప్పుడు
వెళ్ళి నేను చెప్పేసి అడిగితే కానీ ఇప్పుడు వచ్చేప్పటికి రెడీ కొట్టాడు, కానీ ఇంకా 5 నిమిషాలు అయితే అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. ఏమైనా మాట్లాడి ఎందుకు ఇంకా 5 నిమిషాలు లేట్ అయినప్పుడు 5 నిమిషాలు వెయిట్ టైం అమౌంట్ మాకు రాదు కదా అని చెప్పేసి నేను వాళ్ళకి కేక్ జోన్ వాళ్ళకి క్వశ్చన్ చేస్తే మేనేజర్ని అడగమంటే మేనేజర్ని అడిగితే వాళ్ళని అడగని చెప్పేసి అయితే అంటున్నారు. ఒకరి మీద ఒకరు అయితే చెప్పుకుంటున్నారు. ఈ రకంగా మనకి లేట్ పికప్ అయ్యేదానికి కారణము, ఆర్డర్ డిలే అయ్యేదానికి కారణము ఈ రకంగా రెడీ ఇచ్చేస్తారు రెస్టారెంట్ వాళ్ళు. రెడీ ఇచ్చిన తర్వాత మనకి రెడీ అయితే ఉంటుందని చెప్పేసి కస్టమర్ కూడా అనుకుంటే రెడీ ఉంటుందని చెప్పేసి, కానీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది రెస్టారెంట్ సైడ్ నుంచి. అసలు కరెక్ట్గా వచ్చేప్పటికి ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. 11:37 అయితే అయింది. చూడండి టైము 11:37కి అయితే ఆర్డర్ అనేది డెలివరీ అయింది. 86 రూపాయలు అయితే అమౌంట్ వచ్చింది. వెయిట్ టైం వచ్చేటప్పటికే మనకి 11 రూపీస్ అయితే వచ్చింది. 158 అయితే మనకి ఆర్డర్ అయితే ఒకటి వేసాడు. 25 రూపీస్ సర్జు, 60 రూపీస్ వచ్చేప్పటికి మ్యాక్స్ బోనస్. రిటర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి మనకి 36 అయితే ఇస్తున్నాడు. 10 కిలోమీటర్లు 150 యాక్సెప్ట్ అయితే కొడదాం. మనకి లాంగ్ ఆర్డర్స్ అయితేనే టార్గెట్ అయితే అమౌంట్ ఎక్కువ ఎర్నింగ్ చేయాలంటే ఇట్లా లాంగ్ ఆర్డర్స్ అయితే మనకైతే కావాలి. యాక్సెప్ట్ అయితే కొడదాం. పంజాబీ బీట్ వెళ్ళి పికప్ చేసుకుందాం. ఐటమ్ అనేది వెళ్ళి అయితే డెలివరీ అయిపోయింది. 159 అయితే ఇచ్చాడు. 36 వచ్చేప్పటికి రిటర్నింగ్ ఎర్నింగ్ అమౌంట్ చూసుకోండి ఒకసారి మీరు. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ ఇంకా తిరుగుతుంది. మనకు ఆర్డర్కి వచ్చేప్పటికి ఎంత ఇచ్చాడో మీరు చూసుకోండి ఒకసారి. 159 అయితే ఇచ్చాడు. నెట్వర్క్ అయితే స్లోగా ఉంది చూడండి. 159 అయితే మనకైతే ఇచ్చాడు ఆర్డర్కి వచ్చేటప్పటికి. లాక్ టోటల్ ఇప్పుడు దాకా మనం చేసుకున్న అమౌంట్ వచ్చేప్పటికి 1 ఏదైతే అయింది టైము. ఇప్పుడు దాకా మనం చేసుకున్న అమౌంట్ వచ్చేప్పటికి చూసుకుందాం ఒకసారి. 291 ప్లస్ వచ్చేప్పటికి లాక్లో వచ్చేప్పటికి 91 అయితే ఉంది. ఆల్మోస్ట్ 400 అయితే అనుకోవచ్చు. 3 అవర్స్ అయితే అయింది. 6 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇంక 20 ఆర్డర్లు ఏమన్నా డెలివరీ చేసామంటే 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ టైం వచ్చేప్పటికి 4:27 అయితే అవుతుంది. ఇప్పటిదాకా ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాం, ఎన్ని అవర్స్ లాగిన్లో ఉన్నాము, ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి, టార్గెట్కి ఇంకెన్ని ఆర్డర్లు అయితే కొట్టాలి మొత్తం అయితే చూసుకుందాం. చూసుకున్నట్టయితే చూడండి 4:27 అయితే అయింది. ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేప్పటికి 1051 అయితే అయింది. 6 గంటల 22 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాము. 16 ఆర్డర్స్ అంటే ట్రిప్ కౌంటింగ్ చూసుకున్నామంటే ట్రిప్ కౌంట్ వచ్చేటప్పటికి 14 ఉంది. ఇక్కడ మనకి ఆర్డర్స్ వచ్చేటప్పటికి 16 చూపించినా కూడా మనకి ట్రిప్ కౌంట్ వచ్చేటప్పటికి 14 అయితే ఉంది. ఇంకా 12 ఆర్డర్స్ అయితే డెలివరీ చేసామంటే మనకి 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆర్డర్ అయితే ఉంది. ఆర్డర్ అయితే లేట్ అవుతుంది. కేక్ జోన్ కన్మంగళ దగ్గర అయితే డెలివరీ లొకేషన్. చాకలి అయితే వేస్తుంది. ఇది ఈ ఐటమ్ అనేది డెలివరీ చేసిన తర్వాత ఈ ఆర్డర్ డెలివరీ చేసి తర్వాత ఎక్కడైనా కొంచెంసేపు నిలబెట్టేసి ప్రశాంతంగా తిని మళ్ళీ అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 6:45 అయితే అయింది. ఇప్పుడు దాకా మనం ఎన్ని ఆర్డర్స్ అనేది చేసుకున్నాము, ఎంత అమౌంట్ ఎర్నింగ్ అనేది చూసుకుందాము. చూసుకుంటే 6:46 అయితే అయింది. 1370 రూపాయలు ప్లస్ వచ్చేప్పటికి 35 ఎర్నింగ్స్ అమౌంట్ అంటే 1400 అయితే అయింది. 8 గంటల 40 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాము. 22 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి. 22 ఆర్డర్స్ అయితే 22 ఆర్డర్స్ అయితే చూపిస్తుంది, కానీ మనకి ట్రిప్ కౌంట్ వచ్చేటప్పటికి కౌంట్ వచ్చేది 19. ట్రిప్ కౌంట్ వచ్చేటప్పటికి 19 అయితే ఉంది. ఇంకా 7 ఆర్డర్లు అయితే మనం అయితే డెలివరీ చేయాలి. మామూలుగా నార్మల్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 59 అయితే మనకైతే అమౌంట్ అయితే వచ్చింది. మనకి ఇంకా టార్గెట్ కావాల్సింది 6 ఆర్డర్లు అయితే కావాలా చూసుకోవచ్చు. ఇంకా 6 ఆర్డర్లు డెలివరీ చేసామంటే మనకి 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. తొందరగా అయితే అయిపోతుంది. టైం ఉంటే కానీ సెకండ్ టార్గెట్ కూడా కొట్టేద్దాం. 5 రూపాయలు అయితే ఆర్డర్ అయితే వేసాడు. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 33 అవుట్ ఆఫ్ జోన్ చూడవచ్చు. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. 9 కిలోమీటర్లు అయితే ఉంది. అయితే అయింది డెలివరీ చేయడానికి. ఫైనల్గా కస్టమర్ లొకేషన్కి వచ్చేసి డెలివరీ చేసాము. క్యాష్ పే అనేది క్యాష్ పే అయితే ఎలా చేస్తారని చెప్పి స్కానింగ్ అయితే చేశారు. క్యాష్ పే చేశారు. అమౌంట్ అయితే 10 అయితే అయింది. చూపిస్తాను చూడండి ఎంత అమౌంట్ వచ్చింది. యూపీఐ చేశారు. స్కానర్ మనం ఇది చెక్ చేసుకున్నామంటే చూడవచ్చు. ఓకే ఇప్పుడు వచ్చేప్పటికి డెలివరీ కంప్లీట్ కొట్టాలి. 168 అయితే అమౌంట్ అయితే వచ్చింది. 33 వచ్చేప్పుడు రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్. 65 రూపీస్ మ్యాక్స్ బోనస్ అయితే లాక్లో ఉంటుంది. అది చూసుకోవచ్చు. 33 అయితే మనకి 5 మినిట్స్ అయిన తర్వాత వస్తుంది. 65 రూపీస్ వచ్చేప్పటికి లాక్లో అయితే ఉంది మనకి అమౌంట్. ఇంకా టార్గెట్కి వచ్చేప్పటికి ఇంకా 4 ఆర్డర్లు అయితే కొట్టాలి. 4 ఒకసారి 841 ఆల్రెడీ ఈ ప్లేస్ వేసి వచ్చి డెలివరీ చేసి మళ్ళీ జోన్లోకి అయితే వచ్చాను. మళ్ళీ వచ్చేప్పటికి మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ వేసాడు. 157 అయితే వేసాడు. 8 కిలోమీటర్లు. యాక్సెప్ట్ అయితే కొడదాం, ఏం చేయడానికి లేదు. అన్ని అవుట్ ఆఫ్ జోన్లో జోన్కి వచ్చేసాము. ఆర్డర్ అయితే డెలివరీ చేసాము. 161 అయితే వచ్చింది. 22 రూపీస్ వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్. ఇంకా లాక్లో అయితే ఉంది. కంప్లీట్ అయితే కొట్టేది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే టార్గెట్ అయితే క్లియర్ అయింది. ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేశాను. టార్గెట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి ఎర్నింగ్స్ అమౌంట్ చూసుకుందాం.
1806 ప్లస్ వచ్చేప్పటికి 222 అమౌంట్ వచ్చేప్పటికి లాక్లో అయింది. టోటల్ వచ్చేప్పటికి 2000 రూపాయలు. 2000 అయితే అమౌంట్ అయితే ఎర్నింగ్ చేసుకున్నాం. ప్లస్ వచ్చేప్పటికి ఇన్సెంటివ్ 300 ఇన్సెంటివ్ అనేది కూడా రిసీవ్ చేసుకున్నాం. 2300 అయితే ఇప్పటిదాకా అయితే అయింది. టైం వచ్చేప్పటికి 9:44 అయితే అయింది. ఇంకా మనకి 1.5 అవర్ అయితే టైం ఉంది. ఇప్పటివరకు స్విగ్గీ కూడా నా మీద పగబట్టుకుంటున్నాడు. మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ వేసింది ఆర్డర్. చూడండి అసలు 10:22 అయితే టైం అయితే అయింది. 115 రూపాయలు అయితే అమౌంట్ అయితే మనకు వచ్చింది. చూపిస్తాను అయితే వేసినాడు 20 రూపాయలు. జిమైల్ ఆర్టిస్ట్ బేకరీ. టైం చూస్తే 10:38 అయింది. యాక్సెప్ట్ కొట్టుకుందాం, వెళ్దాం, వెళ్ళి పికప్ చేసి డెలివరీ చేద్దాం. ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. కంప్లీట్ అయితే కొట్టేస్తున్నా. మనకి యాడ్కి వచ్చేటప్పటికి 20 రూపీస్ అయితే అమౌంట్ అయితే వచ్చింది. గో టు నెక్స్ట్ ఆర్డర్ అంట. నెక్స్ట్ ఆర్డర్ యాడ్ చేస్తాడని చూసుకుందాం ఒకసారి. KFC అంట, చూద్దాం. టైం వచ్చేప్పటికి 11:11 అయితే అయింది. డ్యూటీ అయితే ఒక 2 నిమిషాలు చూసుకొని ఆఫ్ చేస్తాను. ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చాను. ఇప్పుడు వచ్చేప్పటికి టైం ఎంత అయింది చూసుకుందాం. టైం అయితే చూడలే, సరే చూడలే. ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాం అని చెప్పేసి చూసుకుందాం. ముందుగా బండి కిలోమీటర్లు చూసుకుందాం. 155 కిలోమీటర్లు అయితే బండి అయితే తిరిగింది. ఇది పెట్రోల్ది 3495. మార్నింగ్ స్క్రీన్ షాట్ అయితే చూసుకోండి ఒకసారి. టైం వచ్చేటప్పటికి 11:20 అయితే అయింది. లోడింగ్ అవుతుంది. 2277. 2277 రూపాయలు అయితే ఎర్నింగ్స్ అమౌంట్ అయితే అయింది. లాగిన్ టైమింగ్ వచ్చేటప్పటికి 12:58 అయితే ఉన్నాను. 31 అయితే మనకు అదే కాదు కౌంటింగ్. 29 ఆర్డర్స్ అయితే టోటల్ కంప్లీట్ అయినాయి. మనం వచ్చేటప్పటికి 2227కి 300 ఇన్సెంటివ్ యాడ్ చేసుకుందాం. అంతేనా? 77 ఓకే. 2277 ప్లస్ టోటల్ అమౌంట్ వచ్చేప్పటికి 2577 రూపాయలు ఈరోజు మన ఎర్నింగ్స్ అమౌంట్ వచ్చేటప్పటికి చూసుకోవచ్చు. 2277 ప్లస్ 300. ఫ్రెండ్స్, ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసామని మీరు కూడా ఈరోజు స్విగ్గీలో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తారో కామెంట్లో అయితే తెలియజేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, లవ్ యూ, బాయ్.